హాయ్ అండి. ఈరోజు వీడియో ట్రీట్ యువర్ బాడీ లైక్ ఏ టెంపుల్, ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. మనిషి శరీరంలోని ప్రతి అవయవానికి అంటే హెడ్, నెక్, చెస్ట్, అబ్డోమెన్, పెల్విక్, రిప్రొడక్టివ్ ఆర్గన్స్లకి ధన్యవాదములు చెబితే కలిగే లాభాల గురించి ఉంది. ఈ వీడియో కన్నా మొదలు అంటే 15/5/2025 నాడు సాయంకాలం 6 గంటలకు ప్రసారమైన వీడియోలో హెడ్ అండ్ నెక్ గురించి చెప్పబడమైంది. ఇప్పుడు చెస్ట్, అబ్డోమెన్, పెల్విక్, రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ గురించి ప్రార్థించడం అయింది. డియర్ హార్ట్, నా శరీరంలోని ముఖ్యమైన అవయవానివి నీవు ప్రతి నిమిషం చక్కగా పనిచేస్తూ రక్తాన్ని శరీరంలోని అన్ని భాగాలకు పంపిస్తూ ఆక్సిజన్ మరియు పోషకాలను ప్రతి కణానికి చేరవేస్తూ ప్రతి క్షణం రాత్రి పగలు నాకు సహాయం చేస్తున్నావు. నీవు నన్ను నిరంతరం జీవితం వైపు నడిపించినందుకు ధన్యవాదములు. నన్ను క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి. నేను కృతజ్ఞులను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. డియర్ లంగ్స్, ఊపిరితిత్తులు శ్వాసక్రియలో నీవు ప్రధాన పాత్ర పోషిస్తూ ఆక్సిజన్ను తీసుకుని రక్తంలోకి పంపిస్తూ కార్బన్ డయాక్సైడ్ను బయటకు పంపుతూ నాకు ప్రతి క్షణం నాకు తోడుగా ఉన్నావు. ఊపిరితిత్తులవైన నీవు నాకు శుద్ధమైన ఆక్సిజన్తో నింపినందుకు ధన్యవాదములు. నన్ను క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి. నేను కృతజ్ఞుడను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. డియర్ ఆహార నాళం, నీవు నా గొంతు నుండి కడుపులోకి ఆహారాన్ని తరలించే బాధ్యత నీది. నీవు ఆహారాన్ని మృదువుగా నిరంతరంగా కడుపు వరకు తీసుకెళ్ళి పనిని చేస్తూ నాకు సహాయపడుతున్నావు. మరియు ఆహార నాళం నా శరీరానికి పోషణ అందించేందుకు సహకరించినందుకు ధన్యవాదములు. నన్ను క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి. నేను కృతజ్ఞుడను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. డియర్ శ్వాసనాళం, గాలిని ఊపిరితిత్తుల్లోకి తీసుకెళ్లే మార్గం. నీవు నేను శ్వాస పీల్చే మార్గంలో అతి ముఖ్యం. శ్వాసనాళం ప్రతి ఊపిరితో నాకు జీవం ఇచ్చినందుకు ధన్యవాదములు. నన్ను క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి. నేను కృతజ్ఞుడను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. డియర్ థైమస్ గ్లాండ్, నీవు నా చిన్న వయసులో ఎక్కువగా పనిచేసే గ్రంథివి. నీవు నా శరీరానికి రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తూ ముఖ్యంగా టీ కణాల ఉత్పత్తికి ఇది అవసరం. థైమస్ గ్రంథి నా రోగ నిరోధక శక్తిని పెంపొందించినందుకు ధన్యవాదములు. నన్ను క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి. నేను కృతజ్ఞుడను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. డియర్ డయాఫ్రామ్, నీవు ఒక కండరపు పదార్థానివి. ఇది ఊపిరి పోసే సమయంలో ఊపిరితిత్తులను పైకి దిగనివ్వకుండా నియంత్రిస్తుంది. శ్వాస ప్రక్రియలో ఇది చాలా కీలకం. డయాఫ్రమ్ నా శ్వాసను సజావుగా చేయడంలో నీ సహకారం అమోఘం. నన్ను క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి. నేను కృతజ్ఞుడను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. డియర్ లివర్, శరీరంలో టాక్సిన్స్ను ఫిల్టర్ చేయడం, పిండి పదార్థాలను గ్లూకోజ్గా మార్చడం, నాడీ వ్యవస్థ కోసం అవసరమైన విటమిన్లను, ప్రోటీన్లను ఉత్పత్తి చేయడం, బైల్ సాల్ట్స్ అనే ద్రవాన్ని ఉత్పత్తి చేసి కొవ్వును జీర్ణించేందుకు చాలా సహాయపడుతున్నావు. లివర్ కాలేయం నన్ను ఆరోగ్యంగా ఉంచినందుకు ధన్యవాదాలు. క్షమించు, నేను నీకు హాని చేసిన నీ సేవలకు ధన్యవాదములు. నన్ను క్షమించు, నీ బాధలను గుర్తించకపోయినా నిన్ను ప్రేమిస్తున్నాను. నా శరీరం భాగమైన నీకు ధన్యవాదములు. డియర్ స్టమక్, నేను తిన్న ఆహారాన్ని జీర్ణించేందుకు గ్యాస్ట్రిక్ జ్యూస్ విడుదల చేసి ఆహారాన్ని ద్రవ రూపంలోకి మార్చడం, శరీరానికి అవసరమైన పోషకాలను మొదటి దశలో విడదీయడం లాంటివి చేస్తున్నందుకు ధన్యవాదములు. పొట్ట, నీవు నా జీవశక్తికి మూలం. క్షమించు, మోసపోయే ఆహారాన్ని తిన్నా నన్ను క్షమించు. నీ అవసరాలను నిర్లక్ష్యం చేశా. నిన్ను ప్రేమిస్తున్నాను. నీవు నా జీవితం కొనసాగించే కేంద్రం. ధన్యవాదములు.
నీ నిబద్ధకు నన్ను క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి, నేను కృతజ్ఞుడను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. డియర్ ఇంటెస్టైన్, చిన్న ప్రేగులు పెద్ద ప్రేగులు. చిన్న ప్రేగు ఆహారంలో నుంచి పోషకాలను శోషించడంలో సహాయం చేస్తూ, మరి పెద్ద ప్రేగు నీటిని శోషించి మలాన్ని రూపొందించడం, పాచిన పదార్థాలను శరీరం నుండి బయటకు పంపడం. ఈ పనులన్నీ మీరు చక్కగా నిర్వహిస్తున్నందుకు ధన్యవాదములు. ఓ నా సన్న పెద్ద పేగులారా, మీరు నా శరీరాన్ని శుభ్రంగా ఉంచుతున్నారు. క్షమించండి, నేను మీరు తట్టుకోలేని ఆహారాన్ని అందించినా కూడా నన్ను రక్షిస్తున్నారు. నన్ను క్షమించండి, నేను మీ పని గుర్తించలేకపోయినా సందర్భాల్లో నిన్ను ప్రేమిస్తున్నాను. నీ సహనం అపారమైంది. ధన్యవాదములు నీ త్యాగానికి. డియర్ ప్యాంక్రియాస్, నా శరీరంలోని ఇన్సులిన్ హార్మోన్ను విడుదల చేయడం ద్వారా రక్తంలో షుగర్ను నియంత్రించడం, జీర్ణ ఎంజైమ్స్ను ఉత్పత్తి చేయడం ద్వారా ఆహార జీర్ణానికి సహాయం చేయడం అత్యుత్తమంగా చేస్తున్నావు. ధన్యవాదములు ప్యాంక్రియాస్. నీ పని శరీరాన్ని సమతుల్యంగా ఉంచడమే. క్షమించు, నేను నీ పని క్షీణింపజేసే జీవితశైలిని కొనసాగించినా నీవు నాకు సహాయం చేస్తున్నావు. ధన్యవాదములు. నన్ను క్షమించు, నీ బాధను పట్టించుకోలేకపోయినందుకు. నిన్ను ప్రేమిస్తున్నాను. నీ సహకారం వల్లనే నేను ఆరోగ్యంగా ఉన్నాను. ధన్యవాదములు నీ మౌన సేవకు. డియర్ కిడ్నీస్, రక్తాన్ని శుద్ధి చేయడం, శరీరంలో నీటి మరియు మినరల్స్ సమతుల్యతను నియంత్రించడం, మూత్రాన్ని ఉత్పత్తి చేసి వ్యర్థాలను తొలగించడం నీ యొక్క ప్రధాన కార్యం. డియర్ కిడ్నీస్, మీరు నా రక్తాన్ని శుభ్రం చేస్తారు. క్షమించండి, నేను నీటిని తక్కువ తాగి నిర్లక్ష్యం చేసినప్పుడు నన్ను క్షమించండి. మిమ్మల్ని గౌరవించకపోయినా నిన్ను ప్రేమిస్తున్నాను. నీ శ్రమకు నేనెప్పటికీ రుణపడి ఉంటాను. ధన్యవాదములు నీ సేవకు. నన్ను క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి, నేను కృతజ్ఞుడను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. డియర్ గాల్ బ్లాడర్, లివర్ ఉత్పత్తి చేసే పిత్తరసాన్ని నిల్వ చేసి అవసరమైనప్పుడు విడుదల చేయడం, కొవ్వు పదార్థాలను జీర్ణించేందుకు సహాయపడటం లాంటి పనులను చేస్తున్నందుకు ధన్యవాదములు. పిత్తాశయం, నీ సహకారం వల్లే జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. క్షమించు, నేను నిన్ను గమనించకపోయినందుకు నన్ను క్షమించు. నీ పనిని అర్థం చేసుకోలేకపోయినందుకు నిన్ను ప్రేమిస్తున్నాను. నీవు నా భాగమే. ధన్యవాదములు నీ సహాయానికి. నన్ను క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి, నేను కృతజ్ఞుడను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇప్పుడు స్త్రీల కోసం. డియర్ ఓవరీస్, గర్భాశయాలు డింబ గంతులు ఓవరీలు డింబాన్లను ఉత్పత్తి చేస్తాయి. ఇవి ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టరాన్స్ అనే హార్మోన్లను ఉత్పత్తి చేసి స్త్రీల మూలకంగా శరీరంలో హార్మోన్ల సమతుల్యతను కాపాడుతాయి. డియర్ ఓవరీస్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. డియర్ ఫాలోపియన్ ట్యూబ్స్, డింబాలు ఓవరీ నుండి గర్భాశయానికి చేరే మార్గం. ఇవే అండం శుక్రకణం కలిసే స్థలం. డియర్ ఫాలోపియన్ ట్యూబ్స్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నన్ను క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి, నేను కృతజ్ఞుడను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. డియర్ యూటరస్, గర్భాశయం భ్రూణాన్ని పెంచుకునే స్థలం. ఇది గర్భధారణ సమయంలో అత్యంత ముఖ్యమైన అవయవం. డియర్ యూటరస్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. డియర్ సర్విక్స్, గర్భాశయం ముఖం. ఇది గర్భాశయం మరియు యోని మధ్య ఉన్న గొట్టం. ఇది ప్రసవ సమయంలో విస్తరించి బిడ్డ బయటకు వచ్చే మార్గాన్ని కలుగజేస్తుంది. డియర్ సర్విక్స్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇప్పుడు పురుషుల కోసం. డియర్ టెస్టికల్స్, వీటిలో శుక్రకణాలు మరియు టెస్టోస్టెరాస్ అనే హార్మోన్లు ఉత్పత్తి అవుతుంది. ఇవి పురుష ప్రధాన వ్యవస్థలో మూలాధార భాగం. డియర్ టెస్టిస్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.
డియర్ ఎపిడిడైమిస్ వృద్ధకోశ సంబంధ గ్రంథి శుక్రకణాలు తలెత్తి పరిపక్వత పొందే ప్రదేశం. డియర్ ఎపిడైమిస్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. డియర్ సెమినాల్ వెజల్స్ వీర్య పిండాలు వీర్య ద్రవాన్ని తయారు చేస్తాయి. ఇది శుక్రకణాలకు పోషణ ఇస్తుంది. డియర్ సెమినాల్ వెజల్స్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. డియర్ ప్రోస్టేట్ గ్లాండ్ ప్రోస్టేట్ గ్రంథి ఇది కూడా వీర్య ద్రవాన్ని తయారు చేస్తుంది మరియు శుక్ర కణాల గమనానికి సహకరిస్తుంది. ప్రోస్టేట్ గ్లాండ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నా శరీరంలోని ప్రతి అవయవానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు జీవితం ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం నా ఛానల్ ఇన్నర్ చైల్డ్ గురువును సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదంతో జై హింద్, జై భారత్.